ఆలోచిస్తే గత 2 సంవత్సరాలుగా చూస్తే అనేక రకాలైన ఊచుకోతలు. మొన్న జరిగినటువంటి జల్పాయిలో జరిగినటువంటి ఆ అఘోరం ఎవరికి తెలుసు? అసలు మనకి ఎంతవరకు మన గురించి మనకు తెలుస్తుంది. ఇది మన దేశమేనా పక్క దేశమా అనే విధంగా ఉంది. ఏమి అంటే ఆ అమ్మకంట ఏమీ తెలియదంట. మరి ఆమె మతం మార్చుకొని అందులో ఉందా? పేరు పెట్టుకొని మతం మమతా బెనర్జీ అని అందరికీ సమదర్ పంచుతున్నా అని చెప్పేటువంటి ఆమెకేం తెలియదంట. ఆమెకేం తెలియకుండా ఎక్కడి నుండి జరిగింది అరాచకం, ఎక్కడి నుండి వచ్చి దాడులు జరుగుతున్నాయంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడ నుండి బార్డర్లో నుండి వచ్చారంట. పక్క నుండి ఎట్లా వస్తారు? ఇది మా బాధ్యత కాదు, బార్డర్లో ఉండే ఫోర్స్ చూసుకోవాలి, ఇది సెంట్రల్ వాళ్ళ బాధ్యత అని చెప్తుంది. బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమీ లేకుండా ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటిది కేవలం ఓట్ల కోసం జరగబోయేటువంటి కాలంలో వచ్చే ఎలక్షన్ల కోసం ఈ హిందువుల మీద అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు ఆమె దిక్కు కాదా? అందరి ప్రజల్ని కాపాడేటువంటి స్థితి కాదా? ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ పక్కకు పంపించేస్తుందా? ఇల్లు వక్ఫ్ బోర్డుపై సవరణ జరిగిన తర్వాత పార్లమెంటులో రాజ్యసభలో సవరణ జరిగి రాష్ట్రపతి ముర్ము గారు దాన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్లో జరిగిన దాడులను గమనిస్తే ఏమనిపిస్తుంది? వేలల్లో మంది వచ్చి వేలల్లో ముస్లిం వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి హిందువులని చంపడము, నరకడము, ఇల్లు తగలబెట్టడము, ఇంత పెద్ద విధ్వంసం జరిగితే సుప్రీంకోర్టు కనిపించడం లేదా? సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? మీరు సుమోటోగా తీసుకోలేకపోయినరా? మీకు దేశంలో ఎవరికి కనపడడం లేదా? హిందువులారా మీకు ఎంతసేపు పచ్చళ్ళ పాపలు నకిలీ అఘోరాలు వీళ్ళే కనిపిస్తారా? హిందువులారా మీరు మేల్కొనండి. అక్కడ తగలబడుతుంది వేరే దేశం కాదు, మన దేశమే వెస్ట్ బెంగాల్. ఆల్రెడీ సగభాగాన్ని మనం కోల్పోయినాం, ఇంకా సగభాగం మీద కూడా వాళ్ళు 30% అయ్యారు. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక మంది హిందూ బంధువులు ఆనందబాగ్ చౌరస్తాలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు మేము ఈ రోజున ఈ నిరసన చేస్తా ఉన్నాము. ఈరోజు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్, భారత భూమిలో ఉన్నటువంటి ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో భారతదేశానికి మాకు సంబంధం లేదు అన్న విధంగా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు పదే పదే హింసను ప్రేరేపిస్తూ ఈ దేశం మొత్తంలో వల్ల ఊరికే మరి ఎందుకు పశ్చిమ బెంగాల్లో మాత్రమే హింస చెలరేగుతా ఉంది? ఏ సందర్భం వచ్చినా ఈ దేశానికి సంబంధించి ఏ చట్టం చేసినా, ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించి ఏ చట్టం చేసినా, హిందువులకు సంబంధించి ఏ చట్టం చేసినా, ఒక రామ మందిరం కట్టినా, ఒక వర్గోపన చట్టం చేసినా మరి పశ్చిమ బెంగాల్లో అల్లర్లు చెలరేగుతాయి. खबरदार मतोन्माद मुस्लिम लारा, खबरदार मतोन्माद कुत्ता लारा, खबरदार मतोन्माद हिंदू लारा. We want भारत माता की